C language class 4 4th క్లాస్ లో కాన్స్టాంట్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. కాన్స్టాంట్ అంటే నేను ఇక్కడ 5 అని రాస్తున్నాను. ఈ 5ని నేను రాసినా మీరు రాసినా ఎవరు రాసినా ఇదే విధంగా రాయాలి. నథింగ్ బట్ ఎవరు రాసినా ఈ 5 అనే నెంబర్ చేంజ్ కాదు. సో కాన్స్టాంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ, ఇది ఫిక్స్డ్ వాల్యూ, ఇది చేంజ్ కాదు. Constant nothing but it is a fixed value which will never change during the program execution. Constant అనేటువంటిది ఫిక్స్ వాల్యూ, ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయినా కూడా చేంజ్ కాదు. దెన్ వేరియబుల్ డిక్లరేషన్ సింటాక్స్ ఉంటుంది. ఈ సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే ప్రీవియస్ సెషన్ లో చూసాం. డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఆర్ ఇక్కడ కాన్స్టాంట్ అని రాస్తాం. ప్రస్తుతానికి వాల్యూ కాదు కాన్స్టాంట్ అని తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ అని రాస్తున్నాను. ఇంట్ అనేటువంటిది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు 40 అని రాస్తున్నాను. ఈ 40 అనేది ఇంటీజర్ కాన్స్టాంట్. మరి ఇంటీజర్ కాన్స్టాంట్ అని దేన్ని తీసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 60.23 అని రాస్తున్నా. ఇట్లా నెంబర్ ఉండి దాని తర్వాత డాట్ ఉండి తర్వాత నెంబర్స్ ఉంటే దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్ అంటాం. ఇలా డెసిమల్ ఫ్రాక్షన్ లేనటువంటి పాజిటివ్ నెగిటివ్ నెంబర్ని ఇంటీజర్ కాన్స్టాంట్ గా తీసుకోవచ్చు. ఇంటీజర్ కాన్స్టాంట్ అంటే ఏదన్నా పాజిటివ్ నెగిటివ్ వాల్యూ డెసిమల్ ఫ్రాక్షన్ లేని దాన్ని ఇంటీజర్ కాన్స్టాంట్ అని అంటాం. ఇంటీజర్ కాన్స్టాంట్ నథింగ్ బట్ ఎనీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్ వితౌట్ డెసిమల్ ఫ్రాక్షన్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఇంటీజర్ కాన్స్టాంట్. ఈ ఇంటీజర్ కాన్స్టాంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఏ అనేది ఇంటీజర్ వేరియబుల్, దీనిలోనే స్టోర్ అవుతుంది ఇంటీజర్ కాన్స్టాంట్. ఇంటీజర్ కాన్స్టాంట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద ఇంటీజర్ వేరియబుల్. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ అని రాస్తున్నాను. డేటా టైప్ హైట్ అనేటువంటిది వేరియబుల్ ఈక్వల్ టు 70.54. ఈ 70.54 అనేటువంటిది ఫ్లోట్ కాన్స్టాంట్. ఫ్లోట్ కాన్స్టాంట్ అని దేన్ని తీసుకోవచ్చు అంటే ఏదన్నా పాజిటివ్ నెగిటివ్ నెంబర్ డెసిమల్ ఫ్రాక్షన్ ఉన్నటువంటి నెంబర్ని ఫ్లోట్ కాన్స్టాంట్ గా తీసుకోవచ్చు. ఈ ఫ్లోట్ కాన్స్టాంట్ దేనిలో స్టోర్ అవుతుందంటే ఈ హైట్ అనేటువంటి ఫ్లోట్ వేరియబుల్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను క్యార్ కలర్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లో ఆర్. క్యార్ అనేది డేటా టైప్, కలర్ అనేది వేరియబుల్, సింగిల్ కొటేషన్ లో ఆర్ అనేది క్యారెక్టర్ కాన్స్టాంట్. క్యారెక్టర్ కాన్స్టాంట్ అంటే ఓన్లీ సింగిల్ లెటర్ ని సింగిల్ కొటేషన్ లో రాస్తే దీన్ని క్యారెక్టర్ కాన్స్టాంట్ అంటాం. క్యారెక్టర్ కాన్స్టాంట్ అనేది ఈ క్యారెక్టర్ వేరియబుల్ అయిన కలర్ లో స్టోర్ అవుతుంది. So character constant nothing but within the single quotes, if you write a single letter then we can say it as character constant. Character constant will be stored in the character variable. Next ఇక్కడ క్యార్ సిటీ బ్రాకెట్స్ లో రాస్తున్నాను 40 ఈక్వల్ టు డబల్ కొటేషన్ లో రాస్తున్నాను హైదరాబాద్ అని. డబల్ కొటేషన్ లో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తే దీన్ని స్ట్రింగ్ కాన్స్టాంట్ అంటాం. ఈ స్ట్రింగ్ కాన్స్టాంట్ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఈ స్ట్రింగ్ వేరియబుల్ అయినటువంటి సిటీలో స్టోర్ అవుతుంది. స్ట్రింగ్ కాన్స్టాంట్ నథింగ్ బట్ విత్ ఇన్ ద డబల్ కొటేషన్స్ ఇఫ్ యూ రైట్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ దెన్ వీ కెన్ సే ఇట్ యాజ్ స్ట్రింగ్ కాన్స్టాంట్ అండ్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద స్ట్రింగ్ వేరియబుల్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ కాన్స్టాంట్స్ గురించి. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ ఉంది ఆపరేటర్స్. సో నేను ఇక్కడ రాస్తున్నాను డేటా టైప్ ఇంట్ ఏ ఈక్వల్ టు 5 అని రాస్తున్నా సెమీకోలన్. తర్వాత ఇంకొకటి డేటా టైప్ ఇంట్ బి అనేది వేరియబుల్ ఈక్వల్ టు 3 అనేటువంటిది వాల్యూ. ఇక్కడ నేను రాస్తున్నాను ఏ ప్లస్ బి అని. ఇక్కడ ఏబి రెండు ఏంటి అంటే వేరియబుల్స్. ఏలో ఉన్న వాల్యూ ఎంత అంటే 5 ప్లస్ బిలో ఉన్న వాల్యూ 3. 5 3 ఏంటంటే వాల్యూస్. మధ్యలో ఉన్న ప్లస్ ని ఏమంటారంటే ఆపరేటర్ అంటాం.
ప్లస్ ని ఆపరేటర్ అంటాం. ఈ ప్లస్ అనే ఆపరేటర్ ని మీరు దేనిపైన అయితే అప్లై చేస్తారో, దేనిపైన అప్లై చేసినాం ప్లస్ అంటే ఈ 5 3 పైన అప్లై చేసినాం. ఆపరేటర్ ని దేనిపైన అయితే అప్లై చేస్తామో దాన్ని ఆపరాండ్ అంటాం. ప్లస్ అనేది ఆపరేటర్, 5 3 అనేవి ఆపరెంట్. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్లస్ అనేది ఆపరేటర్, ఈ ఏబి అనేటువంటివి ఆపరెంట్స్. ఆపరేటర్ అనేటువంటిది ఒక స్పెషల్ సింబల్. ఇది దేనిపైన అయితే అప్లై అవుతుందో దాన్ని ఆపరాండ్ అంటాం. ఆపరాండ్ అనేది ఒక వాల్యూ కావచ్చు, లేదా వాల్యూస్ కావచ్చు, లేదంటే వేరియబుల్, లేదంటే వేరియబుల్స్ కావచ్చు. ఆపరేటర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ స్పెషల్ సింబల్ విచ్ కెన్ బి అప్లైడ్ ఆన్ ద ఆపరాండ్స్. Operand can be a variable, otherwise it can be a value or values. So ఇది ఆపరేటర్ డెఫినేషన్ గురించి. నెక్స్ట్ ఈ ఆపరేటర్స్ అనేవి మెయిన్ గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి యూనరీ ఆపరేటర్, నెక్స్ట్ ది బైనరీ ఆపరేటర్, నెక్స్ట్ వచ్చేసి టెర్నరీ కండిషనల్ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ కి ఎగ్జాంపుల్స్ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాం దీన్ని, మైనస్ మైనస్ డిక్రిమెంట్ ఆపరేటర్, కాంప్లిమెంట్ ఆపరేటర్, ఇంకొకటి సైజ్ ఆఫ్ ఆపరేటర్. నేను ఇక్కడ రాస్తున్నాను ఒక వేరియబుల్ ఇంటూ ఏ ఈక్వల్ టు 7 అని. ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అని రాస్తున్నా. ప్లస్ ప్లస్ అనేటువంటిది ఆపరేటర్, ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఏ అనేది ఆపరాండ్, ఒకటే ఆపరాండ్ ఉంది, ఒకటే ఆపరాండ్ పైన అప్లై అయ్యే ఆపరేటర్ ని యూనరీ ఆపరేటర్ అంటాం. సో ప్లస్ ప్లస్ ఈస్ ద యూనరీ ఆపరేటర్, ఏ ఈస్ ద వేరియబుల్ ఆర్ ఆపరాండ్. యూనరీ ఆపరేటర్ కెన్ బి అప్లైడ్ ఆన్ ఓన్లీ వన్ ఆపరాండ్. సో యూనరీ ఆపరేటర్ అంటే యూనరీ అంటే ఒకటి. సో ఒకటే ఆపరాండ్ పైన అప్లై అయ్యేదాన్ని ఏమంటారంటే యూనరీ ఆపరేటర్ అంటాం. సేమ్ అదే విధంగా బైనరీ ఆపరేటర్ అంటే నేను ఇక్కడ రాస్తున్నాను ఇంటూ ఏ ఈక్వల్ టు 5 ఇంటూ బి ఈక్వల్ టు 6 అని, ఏ ప్లస్ బి అని రాస్తున్నాను. ప్లస్ అనేది ఆపరేటర్ ఎన్ని ఆపరెంట్స్ పైన అప్లై అయిందంటే 2 ఆపరెంట్స్. బైనరీ అంటే టూ ఆపరెంట్స్ పైన అప్లై అయితే దాన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. ప్లస్ అడిషన్ అనేది బైనరీ ఆపరేటర్ కి ఎగ్జాంపుల్. ఇంకోటి సబ్స్ట్రాక్షన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఇవన్నీ కూడా బైనరీ ఆపరేటర్ కి ఎగ్జాంపుల్స్. టెర్నరీ కండిషనల్ ఆపరేటర్ కి ఎగ్జాంపుల్ క్వశ్చన్ మార్క్, కొలన్. టెర్నరీ కండిషనల్ ఆపరేటర్ 3 ఆపరెంట్స్ పైన అప్లై అవుతుంది. సో టెర్నరీ ఆపరేటర్ సింబల్ ఈజ్ క్వశ్చన్ మార్క్, కొలన్. టెర్నరీ ఆపరేటర్ కెన్ బి అప్లైడ్ ఆన్ 3 ఆపరెంట్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. యూనరీ అంటే ఒకటే ఆపరెంట్ పైన అప్లై అయితే యూనరీ, బైనరీ అంటే 2 ఆపరెంట్స్ పైన, టెర్నరీ అంటే 3 ఆపరెంట్స్ పైన అప్లై అయితే టెర్నరీ లేదా టెర్నరీ కండిషనల్ ఆపరేటర్ అంటాం. ఈరోజు చెప్పినటువంటి టాపిక్స్ ఏంటంటే ఒకటి కాన్స్టాంట్, ఇంకొకటి ఆపరేటర్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.